అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చిన వాళ్ళు 17 మంది కూడా మొత్తం అందరూ కూడా ఆడపిల్లలే ఉండడం ఇంకొక గర్వించదగ్గ విషయం. సో పెద్ద ఎత్తున ఎవరు కూడా ఆడ మగాని భేద లేకుండా అందరు పిల్లలను కూడా ఎవరు కూడా పనికి పంపించద్దు, అందరినీ కూడా వాళ్ళని పాఠశాలలకు పంపిస్తారనేసి ఆశిస్తా ఉన్నాం. ఇంకొకసారి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలకు పంపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఆ విద్యాశాఖ ద్వారా మనం టేకప్ చేస్తా ఉన్నాం. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వాళ్ళకి రాయడం, చదవడము, మ్యాథమెటిక్స్ లో కానివ్వండి, అదేవిధంగా లాంగ్వేజెస్ లో కానివ్వండి, సో వాళ్ళ బేసిక్స్ నుంచే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే విధంగా కూడా విద్యాశాఖ తరఫున చాలా మంచి ప్రోగ్రామ్స్ ఈసారి టేకప్ చేయబోతా ఉన్నాం. సో ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, టీచింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులుగా మంచి ర్యాంక్స్, మంచి మార్క్స్ వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా రావాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డిసిజన్ తీసుకుంది. సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే కూడా మనం జరిగిన 10th క్లాస్ పరీక్షలలో కూడా 17 మందికి 10 out of 10 ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి రావడం జరిగింది. 55% ఆఫ్ వర్క్స్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ పాఠశాలలో ఎలక్ట్రిసిటీ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, స్టోరేజ్ ట్యాంక్స్ అయితేనేమి, సో అదేవిధంగా మైనర్ రిపేర్స్ అయితేనేమి, సో రూఫ్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ, ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, సో టాయిలెట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రిపేర్స్ మహిళా సంఘాలు సో వాళ్ళందరూ కూడా టేకప్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మహిళా సంఘాలకు ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ కూడా 20 కోట్ల రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేసినందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఈ ఇయర్ నుంచి ఇంకా విద్యా ప్రమాణాలు కూడా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.